of Chicken presents the #1 student show on ETV. Where are you from? Nepal. You're from Nepal. How many Yeah. from Nepal? 1, 2, 3, 4, 5, 6, 7, 8. Oh, nice. నేను ఇక్కడికి వచ్చి మా నేపాల్ ఫ్రెండ్స్ ని కలుసుకోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎలాంటి టైంలో లక్కీగా ఫీల్ అవుతారు? When I find money from floor. Money from floor, money on the floor. Have fun. Oh, randomly you are walking, you watch 10 rupees, you see here and there and slowly. You slowly come and take this 500 rupees without anyone's knowledge. సో ఇప్పుడు ఆదిత్య యూనివర్సిటీ గురించి మాట్లాడాలంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ యూనివర్సిటీ. మేడం, వాట్ డు యు వాంట్? No, nothing. I am talking, go there and listen. Go. What happened, Kushi? You want anything? No, sir. You have a concern? Yes, I just watching. You watching? Like it's scratching. Yeah, what? Okay, when I'm talking about Aditya, There is AC, but not working. there is also AC. Okay, sir. Bye. No, AC. जल्दी जारुको 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 वाले इनको पूर को पार को I don't. Hey, somebody saw my 500. Hey, that is donga note, you can't use it. Kushi, Yes, sir. you saw my 500 donga note? No, not at all. Very good job. I saw you taking money. Alright, ఇక మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. వాట్స్ యువర్ నేమ్ నానా? నా పేరు కావ్య. నాకు ఇష్టమైన హీరో జై బాలయ్య. ఓకే, బాలయ్య బాబు గారి డైలాగ్ ఏదైనా చెప్పు. నువ్వు భయపడితే భయపడడానికి నేనేమైనా ఓటర్ని అనుకున్నావా? షూటర్ని, కాల్చి పడేస్తా. అట్లనే ఉన్నావు. నీకోసం తెస్తా జలకన్య. నా పేరు శివన్య. ఆల్రెడీ ఒక కూర్చొని ఉన్నది ఇంట్లో జలకన్య. రవి, నా కోసం వెయ్యి కూత. నా పేరు రికిత. ఎవరికైనా చూపించండి రా. ఏం చదువుకుంటున్నావు కదా? విచ్ క్లాస్? Second year forensic. సెకండ్ ఇయర్. ఫారెన్ వెళ్ళిపోతావు ఇంకా? Forensic science. ఫారెన్సిక్ సైన్స్ చదువుతున్నావు. పెద్ద చదువే. రవి, నేను ఒక అందమైన అమ్మాయిని. నా పేరు శ్రావణి. అందమైన అమ్మాయిని శ్రావణి. బాగుందన్న. రవి, నీకు పెడతాను వాత. నా పేరు లోహిత. ఫ్రీగా వచ్చిన అందరికి. ఎందుకు పెడతావు వాత? అందంగా ఉన్నావు కదా. అందం ఉంటే వాత పెట్టద్దమ్మా. అందం ఉంటే పొగడాలమ్మా. మీ వైఫ్ వెయిటింగ్ అక్కడ ఇంట్లో. ఎందుకు దాని గురించి ఇప్పుడు? రవి, చిన్నగా ఉంది నీ చెవి. నా పేరు శ్రీదేవి. రవి, నువ్వు ఫ్లూట్ లేని కన్నయ్య. నా పేరు అమూల్య. మా అమ్మ కన్నయ్య అని పిలుస్తుంది. ఇగో ఇదే నా ఫ్లూట్. రవి, నీ కోసం కోస్తాను మేక. నా పేరు మౌనిక. ఎందుకు నా పాపం నోర్లేని జీవిని. ఇటు నలుగురు ఉన్నారు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. విచ్ ఇస్ కాల్డ్ మేడం సార్. ఇక్కడిద్దరు. దాని తర్వాత ఫస్ట్ వాళ్ళు, లాస్ట్ వాళ్ళు. గాట్ ఇట్? సో 3 జోడీస్. ఫస్ట్ జోడీ నేను 3 to 1 గో అనగానే బెలూన్ తీసుకుంటారు. 4 to 4 మ్యాచ్ చేసి ఇక్కడ నుంచి మీరు అటు వెళ్ళాలి, ఇక్కడ నుంచి మీరు అటు వెళ్ళాలి. డయాగ్నల్ గా చేతులు వెనకాల పెట్టుకుని బాల్ ని 4 తో బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి బాల్ ని వీప్ కి పెట్టుకుని చేతులు మెలేసి ఆ బెలూన్ ని పగలగొట్టి తిరిగి వచ్చి నా చేయికి హైఫై కొట్టారు. ఎవరైతే ఇవన్నీ చేస్తారో కరెక్ట్ గా ఫస్ట్ వచ్చి హైఫై కొడతారో ఆ టీమ్ నే ప్రశ్న అడుగుతా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి మీ టీం ని ప్రశ్న అడుగుతున్నాం. మీ నలుగురులో ఎవరన్నా ఆన్సర్ చేయొచ్చు. మీ నలుగురు ఆలోచించి ఆన్సర్ చేయొచ్చు. 10 seconds టైం ఇస్తున్నా. అండ్ ది క్వశ్చన్ ఇస్, ఒక కోడి గుడ్డు పెట్టింది. అది ఇండియా అండ్ చైనా బార్డర్ లో పెట్టింది.
ఇప్పుడు ఆ గుడ్డు చైనాదా ఇండియాదా? ఆ గుడ్డు ఎవరిది? కోడిది. గుడ్డు కోడిది. చెప్పుర్రి. బోర్డర్ లో ఉన్న వాళ్ళది. బార్డర్ లో సరిహద్దులో కాపాడే వాళ్ళది, సోల్జర్స్ ది ఆ గుడ్డు. కోడిదే. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్, ఇద్దరు కూడా చెవులు పెద్దగా చేసుకొని వినండి, ఆ గుడ్డు ఎవరిది? కోడి ఏ దేశంలో ఏ నీళ్ళల్లో ఏ బార్డర్ మీద పెట్టినా గుడ్డు కోడిదే. రైట్ ఆన్సర్. వన్ పాయింట్ ఇక్కడికి వచ్చేసింది, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 లగెత్తండ్రా. మళ్ళీ మీరే కొట్టి వచ్చారు టైంకి, కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ జాగ్రత్త వినండి. తలకాయ ఉందా అన్న దానికి కోప్పడకుండా ఆన్సర్ చెప్పేది ఎవరు? మిర్రర్. ఆ? మిర్రర్. మిర్రర్. అద్దం. అద్దం ఆన్సర్ చెప్తుంది నీకు. ఎస్. మటన్ షాప్ వాళ్ళు. మటన్ షాపా? ఎట్లా? మటన్ షాప్ దగ్గరికి వెళ్తే మేక తలకాయ ఉందా అని అడుగుతాను. ఓ తలకాయ ఉందా అంటే, మేక తలకాయ ఉందా అంటే కోప్పడకుండా ఉన్నది సార్ ఉంటే, లేదు సార్ లేదంటే. రైట్ ఆన్సర్. అలా మీకు ఒక పాయింట్, వీళ్ళకి ఒక పాయింట్ వచ్చేసింది. ఫైనల్ పాయింట్ కోసం ఫస్ట్ అండ్ లాస్ట్. ఓకే, గో. ఓకే, మళ్ళీ మీరే వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్, ఎందుకు వచ్చారు మీరు ఈ రౌండ్? ఒక్కసారి కూడా ఆన్సర్ చెప్పారు, అది కూడా పాస్ అయితే చెప్పారు మీరు సొంతంగా. ఇప్పుడు ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు జాగ్రత్త వినండి క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే మీరు రౌండ్ విన్నర్స్, చెప్పకపోతే వీళ్ళకి వరకు వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, ప్రతి బుక్ లో రాంగ్ గా కనిపించే పదం ఏంటి? రాంగ్ వర్డ్. ద వర్డ్ రాంగ్, అది తప్పుగా కనిపిస్తుంది. రాంగ్ ఆన్సర్. మీకు ఛాన్స్ వచ్చింది, రౌండ్ గెలవచ్చు. ప్రతి బుక్ లో రాంగ్ గా కనిపించే పదం ఏంటి? రాంగా? వాళ్ళు చెప్పారు కదా రాంగ్ అని. మిస్టేకా? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ WRONG. రైట్ ఆన్సర్. సో విన్నర్స్ కి ఆదిత్య యూనివర్సిటీ నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఓకే, సో ఇప్పుడు నాకు జోడీగా కావాలా. ఈ గేమ్ జోడీగా ఆడాలి. వచ్చిన తర్వాత నేను చెప్తా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలా ఆడాలి, ఎలా గెలవాలి అని. సో జోడీ, ఏ ఇద్దరికి ఇక్కడ జెలస్, నాకు ఆవిడంటే జెలస్, నాకు ఆవిడ నాకంటే బాగా చదువుతుంది, లేకపోతే నాకంటే బాగా అందంగా ఉంటుందని నాకు చాలా జెలసీ ఉంది ఆమె మీద అని ఎవరు? ఆహా, మీ ఇద్దరికి పడదా? వాట్స్ యువర్ నేమ్? శివశ్రీ. వాట్స్ యువర్ నేమ్? కుస్మాంజలి. ఎందుకు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా, లేకపోతే ఒకరంటే ఒకరు పడదా? ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ గా వచ్చారు కాబట్టి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎంత వరకు స్ట్రాంగో నేను ఇక్కడ చూస్తా. కాబట్టి ఏం చేయాలంటే, ఒకరు మీ ఇద్దరు ఇట్లో కంటే గంతలు పెట్టుకొని ఇక్కడ నిల్చుంటారు. నేను ఇక్కడున్న వాళ్ళని అడుగుతా, ఈవిడిక్కడ తిప్పితే ఎక్కడ అవుతుంది అని. అంటే మీరు చూస్తుంటారు, మీకు కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంటికి గంతలు పెట్టుకున్నారు. మీరు ఒకటి 4 సీరియల్స్ ఉన్నాయి అక్కడ, జీవన తరంగాలు, మెరుపు కళలు, సంధ్యారాగం అండ్ వసుంధర. నువ్వు ఒకటి చెప్తావు, ఫిక్స్ అవుతావు, వసుంధర అని అన్నావు అనుకుందాం. ఆవిడ తిప్పిన తర్వాత నువ్వు స్టాప్ అన్నప్పుడు ఆవిడ ఆపాలి దాన్ని. అది వసుంధర దగ్గర ఆగితే మీ ఇద్దరికి సూపర్ కాంబినేషన్ మీ ఇద్దరిదని చెప్పి గిఫ్ట్ ఇచ్చేస్తా. గాట్ ఇట్? అర్థమైందా? ముందు ఈ గేమ్ ఆడాలి అని అంటే మీ ఇద్దరు కలిసి ఒక డైలాగ్ విని ఆ డైలాగ్ నాకు అప్పచెప్పాలి. గాట్ ఇట్? డైలాగ్ ప్లీజ్. అరే ఇయాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోకైపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే.
ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్ల గాని పోరన్ నోట్ల గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు కింద నరుకుతుంది తల్లి. యాక్టింగ్, ఆ యాస, ఆ లాంగ్వేజ్ రావాలి. ఓకే, ట్రై చేయాలి. యూ హ్యావ్ టు బి వెరీ లౌడ్. ఓకేనా? రెడీయా? ఇప్పుడు ఆ డైలాగ్ ఎవరికి చెప్తావు? ఈమె నీ మనవరాలు వచ్చి నానమ్మ నేను ఆ కుర్రాన్ని ప్రేమిస్తున్నా అన్నది. అప్పుడు నీ కోపం వచ్చింది, సర్రని మండింది. అప్పుడు ఈ డైలాగ్ వస్తుంది. రెడీ? ఇట్లా 3, 2, 1 గో. నాయనమ్మ నేను రితిక్ రోషన్ ని ప్రేమిస్తున్నాను. కుసు అలాగే చెప్పు, పర్లేదు, నవ్వదు. ఒక్కటి పీక్ నిజంగా చెప్పు, మీ ఇద్దరు మాత్రం జెలసీ ఉంది. రూమ్మేట్స్ ఎప్పటి నుంచో అనుకుంటుంది. రెడీ, యాక్షన్. కొట్టు దగ్గర నుంచి. నానమ్మ నేను రవిని లవ్ చేస్తున్నా. అమ్మని అమ్మ, అమ్మమ్మ ప్లీజ్ మా జోలికి రాకండి ప్లీజ్. రెడీ, యాక్షన్. నాయనమ్మ నేను రవిని లవ్ చేస్తున్నా. ప్రేమ ఈ రోజు ఇవాళ రేపు ఎవరిని చూసినా ప్రేమ ప్రేమ. ఏ ప్రేమ లేకపోతే బతకరా? ప్రేమ లేకపోతే చస్తారా? మేం బతకలే. ఏ ప్రేమ లేకపోతే ఏమైద్ది? ఇంకోసారి అలా ఇంకోసారి ఇలాకాలో ఇంకో పారి నా ఇలాకాలో ప్రేమ అనే పదం వినబడితే, ఇంకోసారి నా ఇలాకాలో ప్రేమ అనే పదం వినిపిస్తే నరుకుదా బిడ్డ. నిన్ను తుకడాలు కింద చేసి నరుకుతా. సరే, ఇప్పుడు ఈమె అమ్మమ్మ, నువ్వు మనవరాలు. ఇట్రా, టైం వచ్చింది. నాయనమ్మ నాకు విజయ్ దేవరకొండ అంటే లవ్, నేను పెళ్లి చేసుకుంటా, నువ్వు వస్తావు. మీ పేరు బాగుంటది. సరే చెప్పు. రెడీ, 3, 2, 1 గో. నానమ్మ నేను మా కాలేజ్ లో రవి అనే అతన్ని ప్రేమించాను. మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? నానా దోమల్ని తరమలేదు నానా, కోపం మీద కొట్టమన్నావు. రెడీ, చెప్పేసింది డైలాగ్. ప్రేమిస్తుందంట. ఇవాళ రేపు ఇలాకాలో ఎవరిని చూసినా ప్రేమ ప్రేమ అంటున్నాడు. ప్రేమ లేకపోతే బతకలే. ప్రేమ లేకపోతే మేము బతకలే. ప్రేమ లేకపోతే మేము పెరగలేదా, బతకలేదా? ఇంకోసారి నా ఇలాకాల ప్రేమ అన్న పదం వినబడితే నరుకుతా. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు 4 సీరియల్స్ ఉన్నాయి. ఆ 4 సీరియల్స్ లో ఒక సీరియల్ ఎంచుకుంటది నీ ఫ్రెండ్. వాట్ ఈస్ దట్ సీరియల్? సంధ్యారాగం. నువ్వు ఎక్కడైతే పట్టుకున్నావో అక్కడే సంధ్యారాగం ఆగింది. ఓకే, ఈ యారో కింద ఇప్పుడు సంధ్యారాగం రావాలి. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ నువ్వు ఎక్కడ స్టాప్ చెప్తున్నావో చూసి అక్కడ స్టాప్ అవ్వాలి. నువ్వు ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ తిప్పాలి అది. రెడీ, ఐ హావ్ టు స్టాప్ అన్నప్పుడు యూ హ్యావ్ టు స్టాప్ ద వీల్. 3, 2, 1 గో. స్టాప్. సంధ్యారాగం కాకుండా వసుంధర దగ్గర ఆపింది. కొంచెం మళ్ళీ నువ్వు ఎక్కడైతే చేయాగిందో అక్కడే సంధ్యారాగం. ఇంకొక ఛాన్స్ ఉంది, ఇంకొక ఛాన్స్ తీసుకుందాం. ఓకే, మరి అంత ఫాస్ట్ కాకుండా కొంచెం ఇది. వెరీ నైస్. కరెక్ట్ పాయింట్ లో స్టాప్ అన్నది అండ్ కరెక్ట్ దగ్గర సంధ్యారాగం అని ఆగింది కాబట్టి కంగ్రాచులేషన్స్ ఆదిత్య యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. ఆల్రైట్, సో నెక్స్ట్ పేషెంట్. ఈ గేమ్ ఆడాలంటే ఒక డైలాగ్ విని అక్కడ పర్ఫార్మెన్స్ ఇక్కడ చేయాలి. ఓకే, ఖుషి సినిమా డైలాగ్ ప్లీజ్. బెత్తిడంత చోట్లేదు, దీన్ని మేము చూసామంట. నువ్వు పెద్ద అందగత్తివే, పెడతంత ముఖం, చుంచులాంటి ముక్కు, గండి చీమ కుట్టి వాచినట్టుండే చిన్ని పెదం, ఏదో చూడాలనిపించే చిన్ని నడు, నల్ల చీర కట్టుకుని ఒళ్ళంతా కప్పు కూర్చున్నప్పుడు
ఎర్రగా నిమ్మపండు రంగులో ఓ నిమ్మపండు పసుపు రంగులో ఉంటుంది కదా ఓకే ఎరుపు పసుపు మిక్స్ అయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి. ఆల్రైట్, సో ఖుషి సినిమా డైలాగ్ విన్నారు కదా, గాట్ ఇట్. సో ఇప్పుడు ఎవరు పవర్ స్టార్ అండ్ ఎవరు భూమిక? నేను భూమిక. ఇలా లాస్ట్ కి ప్లేట్ మార్చేసావేంటి? 3, 2, 1 యాక్షన్ బెత్తడంత నడుము లేదు, దీన్ని నేను చూశాను. అంట సూదిలాగా దీని ముక్కు. సూదిలాగా ముక్క. బెత్తడంత చోటు లేదు కానీ దీన్ని చూసామంట. దీన్ని చూసామంట. బర్రె లాంటి కళ్ళు, పంది తోకలాంటి నీ జుట్టు, పంది తోకలాంటి దీని జుట్టు, దొండపండు లాంటి నీ ముక్కు, చీమ ఉట్టిన నీ పెదవు, నీ పెదవులు, పెద్ద అందగత్తివే. నీ ఇప్పుడు నీ నడుమే కాదు, ఇప్పుడు నీ నడుమే కాదు, మొత్తం బాడీ. ఇప్పుడు అది తిప్పాలా, ఆమె చెప్తుంది, నువ్వు స్టాప్ అన్నది అక్కడ ఆగాలి. ఏ సీరియల్ 4 ఉన్నాయి ఆడ. జీవన తరంగాలు 1 గంటకి. అగో అమ్మా, జీవన తరంగాల దగ్గర ఆపాలా, తిప్పు. స్టాప్. జీవన ఆగిందమ్మా అన్నే. ఓకే. ఆగింది. ఆదిత్య యూనివర్సిటీ నుంచి గిఫ్ట్. ఆల్రైట్, సో గేమ్ రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్. బిడ్డా బిడ్డ ఇది నా అడ్డ. Alright, now let's get into the rules and regulations of this game. You have a bowl of gulab jamuns. Okay, bowl లో గులాబ్ జామ్స్ ఉన్నాయి. ఆ స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ మీ రైట్ హ్యాండ్ లో పట్టుకొని హోల్డ్ ఇట్ విత్ ది రైట్ హ్యాండ్ అండ్ ఆ రింగ్ ని రొటేట్ చేస్తూ ఆడుతూ ముందుకు రావాలి. పిక్ యువర్ గులాబ్ జామ్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్ స్పూన్ తోని, అండ్ అక్కడ మీ టీమ్ పార్టిసిపెంట్ ఉంటారు. యు ఫీడ్ దెమ్ దట్ గులాబ్ జామున్. Okay, you feed that friend and then again that friend will come here, feed the other friend. So you 3 will be playing like this. More number of gulab jamuns you eat, you win this round. But never at any point you should lose that stick or the ring. You should keep rotating, okay? Aa ring rotate cheskunte gulab jam tinpiyali. Evaraithe ekku tinpistaro valle winner. We'll start with you. Chalo, take your position there. And your time begins in 3, 2, 1, go! Rotate first. Stop it. Okay. Honey, कुछ नीचे गिरा honey. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. अरे ओ सांबा, कितने गुलाब जाम खाए रे? तुम 3 खाए 3. Very good. Your score is 3 and you have to score 4 to win. All right. You take your positions. First position. 3, 2, 1. Go! సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి.
ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 జళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్ లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి కంగ్రాచులేషన్స్. ఆల్రైట్, సో ఆదిత్య యూనివర్సిటీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఆల్రైట్, సో 30 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఈటీ సందర్భంలో తగ్గేదిలే షోలో స్పెషల్ పీపుల్ కి ఈ షీల్డ్ ఇస్తున్నాం. అండ్ దట్ ఈస్ ఆ కోఆర్డినేటర్స్ ప్రేమ్ అండ్ చరణ్. Once again, and mali next episode lo kalusukundam. Until then, keep watching when Cop Chicken presents the students' #1 show.